నీళ్లున్నాయి. కానీ జలవనరుల శాఖ అధికారులు మాత్రం రాయలసీమలోని ప్రాజెక్టులకు నీళ్లు నింపడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి రైతులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకు రిజర్వాయర్లు సగం కూడా నిండకపోవడంతో ఆయకట్టు రైతాంగంలో టెన్షన్ నెలకొంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్నట్లుగా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరిగేషన్ అధికారుల తీరు. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయానికి దాదాపుగా 2 నెలల నుంచి వరద వస్తోంది. ఈ ఏడాది భారీ ఫ్లడ్ రావడంతో 3 సార్లు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శ్రీశైలం జలాశయం మిగులు జలాల ఆధారంగా నిర్మితమైన ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమలోని రిజర్వాయర్లకు మళ్లించడం ఆనవాయితీ. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ ఏడాది సాగు తాగునీటికి ఢోకా ఉండదని రాయలసీమ వాసులు ఆశపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వారి ఆశలకు అడ్డుపడుతోంది. రాయలసీమ జిల్లాలకు ఇప్పటి వరకు కేవలం 100 టీఎంసీలు మాత్రమే తరలించగలిగారు. పోతిరెడ్డిపాడు నుంచి 88.21 టీఎంసీలు, హంద్రనీవా నుంచి 4.24 టీఎంసీలు మాత్రమే ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల తదితర జలాశయాలకు ఇక్కడి నుంచి నీటిని మళ్లించే అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,000 క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు. ఆ మేరకు కాలువల సామర్థ్యాన్ని పెంచామని గత పాలకులు ఘనంగా ప్రకటించారు. అయితే పలు చోట్ల కాలువలు సరిగా లేక వాటి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తీసుకోలేకపోతున్నారు. తక్కువ వరద రోజుల్లో జలాశయాలను ఎక్కువ మేర నింపే ఆస్కారాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. పైగా కొన్ని జలాశయాలకు నిర్వహణ సమస్యలు ఉండటంతో వాటిలో పూర్తి స్థాయిలో నీటిని నింపలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులు జలాశయాలను సరైన రీతిలో పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. దీనికి తోడు అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణంపై దృష్టి సారించాల్సి ఉంది. ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని సీమ రైతాంగం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హంద్రనీవా ఎత్తిపోతల పథకం కింద రోజు 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా కాలువలు నిర్మించారు. వాటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కేవలం 1,885 క్యూసెక్కులే తీసుకువెళుతున్నారు. అంతకు మించి నీటిని తీసుకుంటే కాలువ కట్టలు తెగిపోతాయనే ఆందోళన ఉంది. హంద్రనీవా కాలువల వెడల్పు చేసే పనులు చేపట్టేందుకు ఎప్పుడో టెండర్లు పిలిచినా జగన్ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదు. హంద్రనీవా తొలి దశ కింద ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేయకపోవడంతో ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోతున్నారు. రాయలసీమ జిల్లాల్లో అన్ని చెరువులు నింపాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే సూక్ష్మ నీటిపారుదల, చిన్న నీటి వనరుల విభాగం కింద ఉన్న చెరువులను నింపే విషయంలో భారీ నీటిపారుదల శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం. తమ జలాశయాలు నిండితే తప్ప చెరువులకు నీటిని మళ్లించడానికి వీల్లేదని ఉమ్మడి కర్నూలు, ఆ పైన సీమ జిల్లాల్లోనూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాల్లోని రిజర్వాయర్లు సగం కూడా నిండలేదు. దీంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండాలంటే మరో 2-3 నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఖరీఫ్ కు రిజర్వాయర్ల కింద వేసిన పంటలకు నీరు అందటం కష్టమేనని రాయలసీమ రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు రానంది వర్షాలు వస్తూ 50 రోజులు శ్రీశైలం గేట్లు ఎత్తి ఉన్నా కూడా రాకుండా ఉంటే పాలకులు కానీ ఎవరు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ పౌర సమాజం కానీ ఇటువైపు చూడని నేపథ్యంలో ఏం జరుగుతుందని చూపడం కోసం ఇక్కడికి వచ్చాం. వెలుగోడు రిజర్వాయర్ నిండి బ్రహ్మసాగర్కి నీళ్లు పంపించాలంటే నీళ్లు పంపని రోజుల్లో ఈరోజు పత్రికల్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. 50 రోజుల తర్వాత ఈ రోజే బ్రహ్మసాగర్లోకి నీరు చేరడం మొదలైందని. అంటే 50 రోజుల్లో నీరు చేరడం మొదలైతే ఎప్పుడు నిండాలి అంటే దాదాపుగా సంవత్సరం దాటిపోయి 2 సంవత్సరాల నీళ్లు శ్రీశైలం నిండితే కానీ రాని పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఒకవైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గండికోట రిజర్వాయర్కు నీళ్లు తీసుకుపోవాలంటే
వయా గోరుకల్లు నుండి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గోరుకల్లులో జీవో నెంబర్ 365 తీసుకొచ్చేసి దాని నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్ల 20,000 క్యూసెక్కులు ప్రధాన కాల ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉన్న 7,000 క్యూసెక్కులు తీసుకురావడం వల్ల గోరుకల్లు రిజర్వాయర్ నిండడం లేదు, అటు గండుకోట కూడా నిండడం లేదు. 2 ఏళ్ల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సరిగ్గా పండలేదు. కానీ ఈ ఏడాది సరిపడా నీరు ఉన్న అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రాయలసీమలోని రిజర్వాయర్లు, చెరువులకు నీళ్లు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.